హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది పండుగ రోజున ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. ఇందులో టోటల్గా 470 వేకెన్సీ కోసం గవర్నమెంట్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఈ 470 వేకెన్సీలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటేనే డిప్యూటీ తహసీల్దార్ జాబ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈసారి ఈ జాబ్స్ ఏమీ కూడా మనకి వేకెన్సీలో చూపించలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏం చదువుకోవాలి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 తర్వాత అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2. యాక్చువల్గా గ్రూప్ 1 నోటిఫికేషన్కి మనకి ఎగ్జామినేషన్తో పాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ గ్రూప్ 2 జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా వివరాలు ఏవైతే గ్రూప్ 2కి సంబంధించి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ప్రపోజ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఇది. ఇందులో సబ్ రిజిస్టార్ సంబంధించి 7 వేకెన్సీ ఉన్నాయి. ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 27 పోస్టులు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 25, ఈఓపిఆర్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 120 వేకెన్సీ ఉన్నాయి. ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 12, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టార్ 50 పోస్టులు, ఏఎస్ఓ జిఏడి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 47 పోస్టులు, ఏఎస్ఓ లాకి సంబంధించి 17, ఏఎస్ఓ ఫైనాన్స్ 6 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ 72, జూనియర్ అకౌంటెంట్ 56, ఆడిటర్ 31 వేకెన్సీ. ఇవి గవర్నమెంట్కి జాబ్ క్యాలెండర్లో ప్రపోజ్డ్ వేకెన్సీస్ అన్నమాట. ఈ వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, ఇది గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మాత్రం ఇవే వేకెన్సీ అనేది మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 రకాలు ఉంటాయి గ్రూప్ 2లో. ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఉంటాయి, మరికొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఏమేమి పోస్టులు ఉంటాయంటే మున్సిపల్ కమిషనర్ అని, సబ్ రిజిస్టర్ అని, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, అసిస్టెంట్ రిజిస్టారు, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చి మనకి ఎగ్జిక్యూటివ్ కిందకి రావడం జరుగుతుంది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఏం పోస్టులు ఉంటాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అలాగే సీనియర్ ఆడిటర్లు, జూనియర్ ఆడిటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇలాంటివన్నీ పోస్టులు కూడా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ కిందకి రావడం జరుగుతుంది. ఇక ఇందులో మనకి 3 రకాలు మళ్ళీ ఏంటివి, స్టేట్ వైడ్గా కొన్ని పోస్టులు ఉంటాయి, జోన్ వైజ్గా కొన్ని పోస్టులు ఉంటాయి, అలాగే డిస్టిక్ వైజ్గా కొన్ని పోస్టులు ఉంటాయి. ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఏ ఏ పోస్టులకి ఎక్కడెక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే గ్రూప్ 2 జాబ్స్కి అన్ని రకాల పోస్టులకి తప్ప 1-2 పోస్టులకి తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. కొన్ని పోస్టులు ఏవి, ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆడిటర్ పోస్టులకు కూడా మనకి సీనియర్ ఆడిటర్ పోస్ట్ కూడా డిగ్రీనే. ఫస్ట్ అకౌంటెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సీనియర్ అకౌంటెంట్ అనే పోస్ట్కి ఇది మాత్రం డిగ్రీ ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగిలిన అన్ని పోస్టులకి కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 7 అన్నారు, అంటే ఏది ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఏదైతే ఉందో దీనికి మాత్రం హైట్ అనేది ఉండాలి, ఓకేనా. ఎస్ఐ పోస్టుకు మాత్రమే హైటు, చెస్ట్, వెయిట్ చెక్ చేస్తారు. మిగిలిన వాటికి ఏ పోస్ట్కి కూడా మనకి హైటు, వెయిట్, చెస్ట్ అనేది చెక్ చేయరు గ్రూప్ 2లో ఉన్నటువంటి మిగిలిన పోస్టులకి, అది మీరు గమనించాలి. సో ఎంత హైట్ ఉండాలి అంటే 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు, గాలి పీల్చితే అది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, వెయిట్ 45.5 కేజీస్ ఉండాలి. ఇక విజన్ స్టాండర్డ్స్ అనేవి రైట్ హై 0.5 ఇవి ఇచ్చారు మనకి. విజన్ అనేది నార్మల్గా ఉండాలి, ఇది మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ గ్రూప్ 2 జాబ్స్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన దగ్గరలోనే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంటాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని జిల్లాలైతే ఉన్నాయో, కొత్తగా రీసెంట్‌లీ కొన్ని జిల్లాలు కూడా యాడ్ అయ్యాయి కదా! సో, అక్కడ కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు. మీరు అది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దూరంగా అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండవు. మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోనే మనకి దగ్గరగానే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇస్తారు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్. మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే మళ్ళీ మారుతాయి. అవి కొన్ని మాత్రమే మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి సిలబస్ ఏంటి? సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో, ఈ గ్రూప్ 2 జాబ్స్‌కి సంబంధించి గ్రూప్ 1తో పోల్చుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ని మనము స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. ఓకేనా? గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌ని. అయితే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది గ్రూప్ 2తో పోలిస్తే కొద్దిగా కఠినమైనది. ఎందుకు అంటే గ్రూప్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. బట్ గ్రూప్ 2 వేకెన్సీ ఏవైతే ఉంటాయో వీటికి గ్రూప్ 2 పోస్టులకి మనకి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. అలాగే గ్రూప్ 1లో మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది మెయిన్స్‌లో. అంటే మనం పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి రాయాలి. థియరీస్ రాయాలి. ఓకేనా? బట్ గ్రూప్ 2లో ప్రిలిమ్స్‌లో అయినా, మెయిన్స్‌లో అయినా ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. సో, అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ ఏంటి? సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, ఇవి మీరు చదువుకుంటే మీరు ఎగ్జామినేషన్‌లో పాస్ అవ్వవచ్చు. ఇదే సిలబస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్‌ప్లే పైన ఇదే సిలబస్. ఫస్ట్ మనకి గ్రూప్ 2 జాబ్‌కి మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్స్ విడుదల చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. దీనికి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో, హాల్ టికెట్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఏముంటుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో అంటే మొత్తం 150 మార్కులకి 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. చెప్తాను ఏ సబ్జెక్ట్స్ అనేవి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 మార్కులకి మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. ఫస్ట్ వచ్చి మనకి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మనకి 30 మార్కులు వస్తాయి. ఇందులో యాన్సియంట్ హిస్టరీ, మిడివెల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ నుంచి క్వెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీని తర్వాత జాగ్రఫీ నుంచి 30 మార్క్స్‌కి ఉంటుంది. ఇందులో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్వెషన్స్ ఉంటాయి. దీని తర్వాత ఇండియన్ సొసైటీ నుంచి 30 క్వెషన్స్ అనేవి ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజమ్స్ అనేవి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మేజర్ కరెంట్ ఈవెంట్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఫైనల్ 5th సబ్జెక్ట్ వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ. ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ నుంచి క్వెషన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 మార్కులకు ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు రేషియో అనేది పెడతారన్నమాట. అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఎంతమందిని తీసుకోవాలి? 1:5 1:20 1:100 లాస్ట్ టైం 2023లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు 1:100 తీసుకున్నారు. ఎందుకు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వెషన్ పేపర్ అనేది చాలా టఫ్‌గా వచ్చాము అని చెప్పి ఆ నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది రిక్వెస్ట్ చేసుకోవడం వలన ఒక పోస్ట్‌కి 100 మందిని మెయిన్ ఎగ్జామినేషన్‌కి పంపించారు. ఓకేనా? ఆ విధంగా రేషియో అనేది వీళ్ళు ముందే చెప్తారు. ఆ రేషియో ప్రకారం మనకి క్యాండిడేట్స్‌ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్ ఎగ్జామినేషన్‌కి పంపించడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో మనకి టోటల్‌గా చూడండి సిలబస్ ఏముంటుందో ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో, ఫస్ట్ సిలబస్ మెయిన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి పేపర్ 1 అనేది ఉంటుంది. పేపర్ 1 అనేది మనకి 150 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. ఇందులో ఫస్ట్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 75 మార్క్స్‌కి ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 75 మార్కులకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 ఇందులో కూడా మళ్ళీ 2 సెక్షన్స్ ఉంటాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ నుంచి 75 మార్క్స్‌కి. దీని తర్వాత పేపర్ 2 సెక్షన్ బి, పేపర్ 2లో సెక్షన్ బి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు మెయిన్ ఎగ్జామినేషన్‌లో చూసుకుంటే మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో 2 సెక్షన్లు, పేపర్ 2లో 2 సెక్షన్లు ఉంటాయి. మార్నింగ్ పేపర్ 1 కండక్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ పేపర్ 2 కండక్ట్ చేస్తారు. ఒకే రోజు ఉంటుంది.
నెక్స్ట్ డే ఏముండదు. ఒకే రోజున మార్నింగ్ ఒక పేపర్ 1 అండ్ ఆఫ్టర్నూన్ పేపర్ 2 అనేది ఈ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కండక్ట్ చేస్తారనమాట. ఈ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈసారి కూడా మనకి 400కు పైగా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు కొద్దిగా కష్టపడి చదివితే ఈజీగా జాబ్స్ అనేవి సాధించవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.